ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దీని అందరూ పూర్తి చేస్తూ దీని అందరూ తారక రామారావు గారి 133వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన జయంతి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన 44 వసంతాల పండుగ నిన్న ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే స్థాపించిన తర్వాత దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు, ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాక స్థాయికి తీసుకెళ్ళి మరి దాన్ని అనుగుణంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారని మనం అందరం కూడా చూస్తాం. ఒక ఆశయం కోసం ఏదైతే ప్రజలందరినీ కూడా సుఖశాంతంతో ఉండాలనే ఉద్దేశంతో సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు ఈ 40 సంవత్సరాలు జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అలాగే మహానాడికి ఏదైతే స్త్రీలందరికీ కూడా తీర్మానం చేసి మరి మహిళలందరినీ కూడా రాజకీయాల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తానంటే మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా పక్షపాతం మహిళా సోదరులందరూ పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ స్వాతంత్ర వేదికగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ముఖ్యంగా వైసీపీ చేస్తుందో దాన్ని గుర్తుపట్టాల్సిన బాధ్యత కూడా మాట్లాడాలి. ఏం రిజర్వేషన్ నాయకుడు దేనికోసం పెట్టాడో పార్టీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తారనేది చెప్పడం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏం చేశారనేది చెప్పడం, 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మాదిగలు అన్నాడు. రేపు రాష్ట్రాన్ని నేను ఇది చేస్తాననేది లేకుండా కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి ఏదో విధంగా రాష్ట్రంలో విచ్ఛిన్నాన్ని చేయాలని ఏదైతే చూస్తున్నారో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అధినేత ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ విధంగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజాధికారులు అందరినీ కూడా ఆలోచన చేసేటట్టుగా ప్రతి కార్యకర్త కూడా ఏమి జరిగింది రాష్ట్రం కోసం, గత 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగి మనం ఎంత నష్టపోయాం, భవిష్యత్తులో ఎటువంటి మాటలు మనం వినాలి, ఎటువంటి చెప్పాలో చేయాలి, భవిష్యత్తులో ఏదైతే కూటమికి అధికారాన్ని మళ్ళీ మనం తిరిగి వస్తే ఏ విధంగా అయితే 2019లో మనం అప్పచెప్పుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు చైతన్యంగా ఆలోచన చేసేటట్టుగా ప్రతి కార్యకర్త కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఏమి తెలియనట్టు వాళ్ళు ఏదైనా చేశారు అంటే రప్ప అన్నారు గొడవలు నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా అనుగుణంగా మరి లోకేష్ గారు కూడా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేసేట్టుగా 20 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడున్న ఎంఐలన్నీ కూడా ఆచరణలో వస్తే 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంటే ఆ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడే జరుగుతుంది. ఒక విధంగా ఆలోచిస్తూ భావి తరానికి మనం ఏమందించాలనేది ఒక సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే ఏ విధంగా లేకపోకుండా సోషల్ మీడియా ద్వారా వేదిక ద్వారా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పుకోవాల్సిన బాధ్యతని ప్రతి కార్యకర్త సోదరులు కూడా తీసుకోవాలని, అదే విధంగా ఈ మహానాడిని విజయవంతం చేశారు. ఏ విధంగా అయితే చేశారో ముగింపు ఉపన్యాసం మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 3ంటికి వెళ్తారో దాంట్లో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఉపన్యాసాన్ని వినవలసిందిగా మరీ కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.